లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా నేర్చుకోవాలో కొలతలతోటి చూస్తాను. చూసి నేర్చుకోండి. మన కొలతకి ఇచ్చిన బ్లౌజ్ తోటి టేప్ కొలతలతోటి బ్లౌజ్ కటింగ్ ఈజీ పద్ధతిలో చూడండి. ఇప్పుడు ఇది లైనింగ్ డబల్ వేసాను. ఇది ఎత్తు కప్పు కొలత. ఇది నడుము కొలత. ఇప్పుడు మనకు వీపి వెనక కొలత. ఇది వెడల్పు గల్ల. ఇది భుజం 3, సంఖ 5 రౌండ్గా గీసుకొని గల్లా కూడా ఇలా రౌండ్గా గీసుకొని కట్ చేసుకోవాలి. వీడియో మొత్తం పూర్తిగా చూడండి, అర్థమవుతుంది. ఇది వెనక భాగం. ఇప్పుడు మనం ముందు భాగం కట్ చేద్దాం. ఇలా క్రాస్గా వేసుకోవాలి. ఇప్పుడు ఈ మూలలు ఉన్నాయి చూడు, చంకది భుజంది, ఇలా క్రాస్గా వేసుకుంటే మనకు క్రాస్ కటింగ్ అయితే వస్తుంది. మనకు ముందు సేప్ పట్టీకి 2 ఇంచులు మలుచుకోవాలి. చూడండి, 2 ఇంచులు అయితే మలిచిన. ఇలా చుట్టూ కొలతలు అక్కడ ఉక్సుల పట్టీకి కాజల పట్టీకి కొద్దిగా ఎక్కువ పెట్టుకొని ఇలా గీసుకోవాలి. ఇది సంఖ. ఇక్కడైతే 1.5 పెట్టి ఇట్లా క్రాస్ గీసుకోవాలి. ఇప్పుడు ముందు నెక్ వచ్చేసి 5 ఇంచులు. ఇలా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ కొంచెం లోతుగా తీసుకోవాలి. కొంచెం లోతుగా అయితే కట్ చేసిన సంఖ భాగం. ఇప్పుడు ఇది వచ్చేసి మనం చేతులు పట్టి మందం ఇలా మలుచుకొని పొడవు చూసుకోవాలి. ఇప్పుడు 3 ఇంచుల కాడ గుర్తు పెట్టుకోవాలి. ఇలా క్రాస్గా ఇలా తీయాలి. చూడండి, లైనింగ్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు జాకెట్ క్లాత్ కట్ చేద్దాం. ఇప్పుడు ఈ అంచు వచ్చింది కాబట్టి ఇలా 4 మడతలు ఇలా వేసుకొని దానిపైన ఇలా పెట్టుకొని ఇలా కట్ చేయాలి. ఇప్పుడు అక్కడ తక్కువ పడ్డది కదా క్లాత్, దానికి మనం అయితే చూస్తాను. చూడండి, ఇలా తక్కువ పడ్డదో వాటికైతే క్లాత్ వేసి జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు వెనక భాగం. చూడండి, ఇలా అయితే కట్ చేసుకోవాలి. కొంచెం అంతా ఒక పాదం మందం ఎక్కువనే కట్ చేసుకోవాలి. ఎందుకంటే కుట్టేటప్పుడు కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా ఏం కాదన్నట్టు.
లైనింగ్ మొత్తం కొలతతో కట్ చేసుకొని పై క్లాత్ మాత్రమే కొంచెం ఎక్కువ తక్కువ ఉంచుకొని కట్ చేసుకోవాలి. కుట్టేటప్పుడు మనకి ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్నట్టు. చూడండి, ఇదైతే ముందు భాగం. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం షేప్ పార్ట్ ఎంత కావాలనో బ్లౌజ్తో చూసి కట్ చేద్దాం. ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి షేప్ పట్టి. చూడండి, కటింగ్ అయితే అయిపోయింది. ఎంత ఈజీగా ఉందో చూసి నేర్చుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి.